దేవుడు తన దాసురాల ద్వారా మనందరితోటి సూటిగా తేటగా ఈ రాత్రి కాలదినమున మాట్లాడునుగాక. దేవుడు ఈ రాత్రి ఆయన మహిమ ఇక్కడ దిగి వచ్చునుగాక. It's so wonderful to see you all here on this special occasion of this grand semis Christmas. Behalf of the Hadassa Ministries and the respected pastor and elders and the church believers, we welcome our godly woman, Sister Glory, to please come on the dais and take your time. దాసురాలు వచ్చిండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని నామ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఈ శుభ సందర్భంలో మనమందరము కూడా ఈ రీతిగా సమకూర్చబడటానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఇంతవరకు ఎంతో ఓపికగా, ఓర్పుగా, ఆశతో, ఆసక్తితో, ఉత్సాహముతో దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ. మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఆహ్వానించి సమయం ఇచ్చి మరి సంఘము ఈ రీతిగా సమకూర్చబడటానికి మనమందరము ఈరోజు ఎందుకు చేరి ఉన్నాము అంటే క్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి, ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ శుభ సందర్భాన్ని గూర్చి మరొకసారి జ్ఞాపకము చేసుకుంటూ ఇంకా తెలియబడని వారికి తెలియచేయాలి అని ఇంత బహుత్తరమైన కార్యాన్ని మనము చేపట్టాము కదా. దేవునికి స్తోత్రం. ఎవరికి శక్తి కొలది, ఎవరికి సామర్థ్యత కొలది వారు ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుతూ క్రీస్తుని ఘనపరుస్తూ ఉంటాము. అవునా? మరి దేవుడు మనకింత గొప్ప ధన్యతనిచ్చారు. మరి ఎంతగానో పాడి స్తుతించి మహిమపరిచాం. క్రిస్మస్ పండుగ అంటే అది ఒక దినానికి మాత్రమే పరిమితమైనది కాదు, గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ పండుగ అంటే ఏంటమ్మా? పలానా రోజు, ఆ ఒక్క రోజుకు మాత్రమే లిమిట్ అయిపోలేదు. క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు జననమే లోకానికి గొప్ప వేడుక, ఆనందము, ఆహ్లాదము, సంతోషము, మహదానందము. దేవునికి స్తోత్రం. మన కుటుంబాల్లో ఒక కుమారుడు పుట్టాడు అంటే, కుమార్తె పుట్టారు అంటే అది వేరే విషయం అనుకోండి. ఒక కుమారుడు పుట్టాడు అంటే ఎంత సంబరపడిపోతారు కదా ఆ తల్లిదండ్రులు కానీ, ఆ కుటుంబస్తులు కానీ, బంధుమిత్రులందరూ కూడా ఎంతో సంబరపడి, ఎంత వాళ్ళ సామర్థ్యత కొలది వాళ్ళు విందులు, వినోదాలు, పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఒక కుమారుడు కుటుంబంలో పుడితే ఆ కుటుంబంలో కొంతమందికి సంతోషం. ఈ కుమారుడు పుట్టినందుకు ఒక జాతికి కాదండి, ఒక మతానికి కాదు, కొన్ని గ్రామాలకి, కొన్ని వర్గాలకు కాదు, కానీ లోకమందంతటికి గొప్ప వెలుగులు ఉదయించాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాటను మనం చదువుకొని ముందుకు వెళదాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుదాము. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకుపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. చాలమ్మా. చదువుకునబడిన ఈ భాగంలో, ఈ లేఖన భాగంలో యోసేపుకు ఆయన చెబుతున్నాడు, నీవు లేచి ఐగుప్తునకు వెళ్ళు. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి.
జ్ఞాపకం ఉంచుకోండి. మరొకసారి చదువుకుందాం ఆ మాట. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నారు గనుక నీవు లేచి. అప్పుడు దేవుని దూత అంటున్నాడు, హేరోదు వెదకబోతున్నాడు, చంపజూచుచున్నాడు, హతమార్చబోతున్నాడు, కనుక యోసేపు నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని, ఆ యేసు శిశువును మరియ తల్లి ఆ వ్యక్తిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. ఈ సందర్భంలో మనము గమనిస్తే యేసు ప్రభువు యొక్క పుట్టుకను గురించి హేరోదుకు వార్త వెళ్ళిందండి. హేరోదు అంటే చాలా కఠినాత్ముడు. అతని యొక్క మనస్థితి ఏంటి అంటే, తరతరాలుగా ఆయన బ్రతికి ఉన్నంత వరకు ఆయన మాత్రమే రాజ్యపాలన చేయాలి అని ఒక పదవి వ్యామోహము కలిగిన వ్యక్తి, ఆయన మాత్రమే పరిపాలించాలి అని ఒక పదవి మీద అపేక్ష కలిగిన వ్యక్తి. అంతేకాదు చాలా క్రూరమైన వ్యక్తి కూడా అని మనకు బైబిల్ తెలియచేస్తుంది. చరిత్రకారులు ఆ గ్రంథాలను మనము చదువుతున్నప్పుడు అతడట చాలా క్రూరత్వము కలిగిన వాడు, చాలా భయంకరమైన కఠినమైన మనస్థితి కలిగిన వాడు, చాలా పదవి మీద వ్యామోహము కలిగిన వాడు. నేనే సింహాసనం మీద ఉండాలి, నేనుండగా వేరొక రాజు అనేవాడు ఈ రాజ్యాన్ని పరిపాలించకూడదు, నా సామ్రాజ్యము నేనే పరిపాలకుడిగా నిలబడాలి, నేనే ఒక అధిపతిగా ఉండాలి అని కోరుకుంటున్న ఒక క్రూరమైన మనస్థితి కలిగిన వాడు. అందుకని దేవుడు అంతరంగములు ఎరిగిన వాడు కనుక అంటున్నాడు, ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, ఎవరికి? యోసేపునకు ప్రత్యక్షమై అంటున్నాడు, నీవు లేచి ఐగుప్తుకి వెళ్ళు. నీవు లేచి, ఆయన ఉన్న స్థలం ఏంటి? ఆయన నివసిస్తున్న స్థలం ఏంటయ్యా అంటే అది బెత్లెహేము, యూదయ బెత్లెహేము స్థలము. అంటే దేవుని ఇల్లు, దేవుని ప్రజలున్న స్థలము. కానీ ఇప్పుడు దేవుని దూతే డైరెక్ట్గా అంటున్నాడు, నీవు ఐగుప్తుకి వెళ్ళు అంటున్నాడు. ఐగుప్తుకి వెళ్ళు అనే మాట నేను ఎందుకు అండర్లైన్ చేయమంటున్నానంటే, ఐగుప్తు అనే దానిని మనం ఏమంటామంటే లోకము, లోక ఆశలతో నిండి ఉన్న పాపభూయిష్టమైన దేశము అని మనం పిలుస్తాం కదా. చాలా పాటలు పాడతాం కదా, ఐగుప్తు ఆశలన్నీ విడచి కదా, రంగుగా యేసుని వెంబడించి. ఏం చేయాలంట? ఐగుప్తు ఆశలు అన్నీ విడిచి నీవు దేవునిని వెంబడించాలి అని పాటలు పాడుకుంటాము, అని వాక్యాలు చదువుకుంటాము. ఇక్కడ యేసు ప్రభువుకు వచ్చిన ఒక భయంకరమైన ఆ సమస్య ఇక్కడ. యేసు అక్కడ ఉండటం, యేసు బెత్లెహేములో ఉండటం, యేసు ఇజ్రాయేలు ప్రజలలో ఉండటం ఆయనకి ఏమాత్రం అక్కడ క్షేమము లేదని దేవుడు ఎరిగి దూతతో అంటున్నాడు, వర్తమానం పంపాడు. యోసేపు ఆ శిశువుని తీసుకొని, యేసుని తీసుకొని నీవు ఐగుప్తుకి వెళ్ళు. ఇదేంటండి? ఎక్కడన్నా ఐగుప్తులో ఉన్న వాళ్ళని, లోకములో ఉన్న వాళ్ళని సంఘానికి పిలుస్తాం కదా. లోకములో పాపములో ఉన్న వాళ్ళని దేవునిలోనికి రమ్మనడం బాగుంటుంది, కానీ లోకములో దురాశలతో, అక్రమాలలో, అవినీతితో, అంధకారముతో, చీకటితో మగ్గిపోతున్న బ్రతుకులను దేవునిలోనికి, వెలుగులోనికి, మంచిలోనికి పిలవటం సహజము. కానీ మంచి స్థలములో ఉన్న యేసుని తీసుకొని నీవు ఐగుప్తుకి వెళ్ళిపో, పారిపో అంటాడు. అక్కడ ఏంటంట? వెళ్ళిపో అంటున్నాడు. అంటే ఐగుప్తు అని మనము ఏంటి అని కొంచెం మనం ఆ ముందుకు లేఖనాల్లో వెళితే, ఐగుప్తు చాలా వ్యాపార నిలయమైన
ప్రదేశం అని ఒకటి మనం చూస్తాము. అంతేకాదు చాలా ధనము ఉన్న ప్రజలట. ఆ దేశము వ్యాపార లావాదేవీలు బాగా కలిగి ఉన్న దేశము. అటువంటి దేశమును ఇదిగో మనము అదే సందర్భములో మోషే యొక్క పుట్టుకలో కూడా మనం గమనిస్తే నిర్గమకాండము 1వ అధ్యాయము 21 22 చూస్తే మనకు అక్కడ మోషే జన్మించిన ఆ సందర్భము కూడా జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం ఆ మాట. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. తన జనులందరికీ ఆజ్ఞాపించెను. జనులకు ఒక ఆజ్ఞ వచ్చిందండి. హేరోదు కాలంలో యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదుకు వార్త వచ్చింది యేసు పుట్టాడు అని. ఇక్కడ మోషేను గూర్చి కూడా మనము లేఖనాలలో గమనిస్తే హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని ఎక్కడ ఏమంటున్నారు? నదిలో పారవేయుడు. హెబ్రీయులు ఎవరండి? దేవుని ప్రజలు. హెబ్రీయులు ఎవరండి అని మనం చూస్తే దేవునిని సేవించే మనుష్యులు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు. ఎవరైనా కుమారుడు పుట్టితే దేవుని ప్రజలనబడే వారికి ఒక కుమారుడు ఆ ఇంట పుడితే జన్మిస్తే ఆ వ్యక్తిని మీరు ఎక్కడేయాలో తెలుసా? నదిలో పారవేయండి. ఇక్కడ యేసు ప్రభువును చూస్తే యేసు ప్రభువుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ మోషే గారిని చూస్తే నదిలో పారవేయండి. హెబ్రీయుడు పుట్టాడా? తీసి నదిలో పడవేయండి అంటున్నారు. ఏంటయ్యా ఈ లేఖనాలు? మనము ముందుకు కొంచెము గనక వెళితే దేవుని పిల్లలకు శ్రమ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అపాయము వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు తప్పించుకునే ఒక అవకాశము ఖచ్చితంగా మనకు దొరుకుతుంది అని నాకు ఈ లేఖనాలలో అర్థమైందండి. ఇక్కడ బెత్లెహేములో పుట్టిన యేసుని ఐగుప్తుకి వెళ్ళమంది ఎందుకయ్యా అంటే ఆయనకు అక్కడ ఈ భయంకరమైన క్రూరమైన హేరోదు రాజు యొక్క చట్టము నుండి తప్పించడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. హేరోదు ఎలాంటి వాడో ఇంకొక మాటలో నేను మీకు చెప్పి ముందుకు వెళతాను. ఇంకా ఇది మనము ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాము. ఇంకా హేరోదు యొక్క మనస్థితిని గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అతడట తన పదవి కోసం, రాజ్య పరిపాలన కోసం తన సొంత వారినే, రక్త సంబంధులను కూడాట హతమార్చేశాడు. 45 మందిని హతమార్చినట్లుగా చరిత్ర చెబుతుందండి. ఎంతమందిని చెప్పాలి? మీరు మాట్లాడాలి, ఎందుకంటే ఇది క్రిస్మస్ వేడుక గనుక. దేవునికి స్తోత్రం. ఆదివారం ఎటు వింటా అలా ఇలా రెస్ట్లో ఉంటారు ఊగుతూ. ఇప్పుడు మనం అలా ఉండకూడదు, మీరు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హేరోదు పదవి కోసం, సింహాసనము కోసం, రాజ్యము కోసం ఎంతమందిని చంపేశాడు, హతమార్చాడు? 45 మందిని చంపినట్లుగా చరిత్ర ఆధారముతో తెలియచేయబడుతుంది. ఎవరో తెలుసా? వాళ్ళు శత్రువులు కాదండి, తన ఇరుగు పొరుగు వాళ్ళు కాదండి, శత్రు దేశము కాదండి, ఎవరో అతని సింహాసనానికి అడ్డొస్తున్నారని పరాయి వాళ్ళు కాదండి, పరాయి దేశము కాదండి, తన స్వంత రక్త సంబంధులను మాత్రమే ఆయన ఏం చేశాడంట? హతమార్చేశాడు. అంటే ఇతనిలో పదవిని గూర్చిన పిచ్చి అంత పీక్ స్టేజ్కి వెళ్ళింది, అర్థమవుతుంది కదా. సొంత రక్త సంబంధుల్ని సింహాసనం కోసం హతమార్చేశాడంటండి. ఇంత క్రూరుడు, నేను అనుకుంటాను, ఇంత క్రూరత్వముతో ఊగిపోతూ, మండిపోతూ, రగిలిపోతున్న ఇతను చిన్న శిశువుని యేసు ఎంత చిన్నవాడు అప్పటికి. దేవదూత ప్రత్యక్షమై ఆ యేసు అనే బాలుడిని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోండి అన్నప్పుడు యేసయ్యకి ఎంత వయసు ఉందంట? 2 సంవత్సరాలు మాత్రమే అని మనం అక్కడ లేఖనాధారముగా
తెలుసుకోగలము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంతరిక్షములో వాళ్ళకి ఆకాశములో అంతరిక్షములో ఈ ప్రకృతిలో జ్ఞానులకు ఒక చిహ్నము, ఒక గుర్తు కనబడింది. వారికి ఆ గుర్తు ఎప్పుడైతే రాజు పుట్టినప్పుడు వచ్చే నక్షత్రము ఎప్పుడు జ్ఞానులు చూశారో, రాజు పుట్టినప్పుడు ఒక నక్షత్రమును వారు ఆకాశంలో ఎప్పుడైతే చూశారో వెనువెంటనే వారు బయలుదేరారు. ఆ రాజుని, యేసుని పూజించటానికి వారు బయలుదేరినట్టుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. వారు ఎప్పుడైతే ఆ గుర్తు చూశారో, ఎప్పుడైతే ఆ నక్షత్రం ఉదయించడం చూశారో వెనువెంటనే ఏం చేశారంట? వారు బయలుదేరారు. ఎవరండి వీళ్ళు? జ్ఞానులు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పాలి, నక్షత్రం చూసిన వెంటనే యేసుని చూడటానికి బయలుదేరిన వారి పేర్లేంటి? వారు ఎవరు అంటే జ్ఞానులు అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే వారు బయలుదేరి ఆ యేసు ఉన్న చోటికి వచ్చి, మరియా యోసేపు యేసు ఉన్న ఇంటి వద్ద ఆ నక్షత్రం ఆగగానే అక్కడ వీళ్ళ ప్రయాణము కూడా ఆపివేసుకొని ఆ ముగ్గురు జ్ఞానులు కూడా అక్కడ ఆగిపోయినట్లు మనకు లేఖనం కనబడుతుందండి. అవును, వాళ్ళు వస్తూ ఏం తెచ్చారంట? బంగారము, చెప్పమ్మా, సాంబ్రాణి, బోళము. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు మోసుకొచ్చారయ్యి? 2 సంవత్సరాలు మోస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. యాకోబులో ఉదయించిన నక్షత్రం ఎప్పుడైతే ఆ నక్షత్రమును వీరు చూశారో వారి ప్రయాణము బయలుదేరినట్టు లేఖనాలు చెబుతున్నాయి. వారు వచ్చి యేసు యొద్దకు చేరే వరకు 2 సంవత్సరాలు కాల వ్యవధి మనకు కనబడుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా ఆ పెట్టెలు ఎంత జాగ్రత్తగా మోసుకొచ్చారో కదా. యేసయ్య మీద వాళ్ళకున్న ప్రేమ ఎంతో గొప్పదో కదా. అందుకే వాళ్ళు జ్ఞానులు అనబడ్డవారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తా యేసయ్య పుట్టుకను గురించి తెలుసుకుంటా బైబిల్ మోసుకొచ్చిన వాళ్ళు ఎవరుంటే మీ బైబిల్ పైకి చూపించండి. హల్లెలూయా. బైబిల్ కూడా మోయలేని జ్ఞానులు మనకున్నారు. బైబిల్ పట్టుకురాలని ఎన్ని సంవత్సరాలు మోసుకొస్తామమ్మా మనం? ఎంతసేపు తీసుకొస్తాం? ఎంతసేపు ఆ బైబిల్ మనం పట్టుకుంటాం? ప్రేయర్కి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు ఎంతసేపు మనం దానిని మోస్తాము అంటే అంటే ఇలా ప్రసంగం కొంచెం వెళ్ళార్చైతే 3 గంటలు అంతే కదా. అంతసేపటికి మనం ఏమనుకుంటాం తెలుసా? అన్ని మనకు తెలిసిన వాక్యాలే కదా. మనకు తెలియని వాక్యాలు ఏం చెబుతారు? ఇదిగో ఎక్కడికన్నా ఎక్కడ ఉంది అనుకుంటే మనం వచ్చినప్పుడు చాలా మంది బైబిల్ తెచ్చారయ్యా. ఎక్కడికి వచ్చారు మీరు? క్రిస్మస్ వేడుకకి వచ్చారు. ఏం మోసుకొచ్చామయ్యా అంటే మా బ్రదర్లు ఇంకా ఏం మోసుకొచ్చారంటే సౌండ్ సిస్టమ్ మోసుకొచ్చారు. ఇంకా మా డాడీ బ్రదర్ అయితే ఇన్స్ట్రుమెంట్స్ మోసుకొచ్చారు. మంచిది. ఈ జ్ఞానులు ఏం మోసుకొని వచ్చారంట? యేసు యొద్దకు బంగారము, సాంబ్రాణి, బోళము. ఇంకా వారు ప్రయాణించిన పరిస్థితులు కానీ, వాతావరణం కానీ, ఆ మార్గము కానీ దాని గురించి చరిత్ర చెబుతుంది. అది ఎర్ర సముద్రము మార్గము గుండా వాళ్ళు ప్రయాణమయ్యారంట. ఎడారి లాంటి మార్గం అంట. వాళ్ళు వచ్చింది చక్కగా సమభూమిగా ఉన్న సిమెంట్ రోడ్డు మీద కాదండి. ఎడారి ప్రాంతములో, ఎర్ర సముద్రములో, అక్కడ మరి కనీసం నీళ్లు కూడా దొరకని ప్రాంతాలలో చాలా కఠినముగా ఉన్న మనిషి సంచారం లేని ఆ పరిస్థితులలో కూడా ఆ పెట్టెలు వాళ్ళు విడవకుండా మోసుకుంటూ వచ్చినట్టు చరిత్ర చెబుతుందండి. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరికి దేవుడు కనబడతాడు, ఎవరికి దేవుడు అర్థమవుతాడు అంటే బైబిల్ ఆధారంగా మనకి దేవునిని వెదకు వారికి. ఈ జ్ఞానులు వెతుకుతూ ఉన్నారు. సైంటిస్టుల పని ఏంటంట? ఈ శాస్త్రవేత్తల పని ఏంటంటే ఇప్పుడు ఈ పువ్వులు ఈ 2 దీనికి వ్యత్యాసం ఏంటో, దీనిలో ఉన్న
దీనిలో ఉన్న వాల్యూస్ ఏంటో, ఈ ఫ్లవర్కున్న వాల్యూస్ ఏంటో, ఈ ఫ్రూట్కున్న వాల్యూ ఏంటో, ఈ ఆకుకున్న వాల్యూ ఏంటో, అవి మనకు దేనికి పనికి వస్తాయో ఇక ఈ సర్చింగ్ మీద ఉంటారు. ఎవరు? శాస్త్రవేత్తలు. ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారో తెలుసా? జ్ఞానులు అని వాళ్ళు అసలు ఎలా అనబడ్డారు? జ్ఞాని అని ఎవరిని పిలుస్తాం మనం? ఇప్పుడు మన దేశంలో చూస్తే మన మహానుభావులు అని ఎవరిని అంటారు అంటే, దేశవ్యాప్తంగా ఈ దేశం కొరకు మరి స్వాతంత్రం కొరకు పాటుపడిన వాళ్ళు కానీ మనకి ఇదిగో మరి ఈ రీతిగా స్వతంత్రాన్ని ఇచ్చి బానిసత్వంలో నుండి మరొక జాతికి మరొక జాతి బానిసలు కాకుండా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా చక్కగా స్వతంత్రంగా బ్రతకాలి అని పోరాటం చేశారు. కాబట్టి భలే తాత మన గాంధీజీ అనుకుంటా ఆయనని మహానుభావుడిగా కొలిచేవాళ్ళు లేకపోలేదు. మరి అలాగే అంబేద్కర్ గారని, అలాగే నెహ్రూ గారని, మన దేశ నాయకులను ఇలా ప్రతి దేశానికి కొంతమంది నాయకులు ఉంటారు. ప్రతి దేశానికి కొంతమంది ఆ దేశము కొరకు పాటుపడిన వాళ్ళు ఉంటారు. ప్రతి సంఘము కొరకు పాటుపడే వాళ్ళు కొందరు ఉంటారు. ప్రతి కుటుంబము కొరకు పాటుపడే ఆ ఇంటి స్త్రీ అయినా ఆ ఇంటి పురుషుడైనా అయి ఉంటారు. వాళ్ళిద్దరూ సరిగా లేకపోతే ఆ ఇంటి పిల్లలైనా అయి ఉంటారు. ఎవరో ఒకరు పాటుపడనిదే ఆ ఇంటికి కానీ, ఆ రాష్ట్రానికి కానీ, ఆ దేశానికి కానీ, ఆ ప్రాంతానికి కానీ ఆ స్వాతంత్రము కానీ, ఘనత కానీ, గౌరవము కానీ ఉండదు. అవునా? అవునన్న వాళ్ళు చేయి చూపిస్తారా? అవును. మనం ఏం చేయాలి? ఆయనకి పట్టంది నాకెందుకండి అని ఏం చేయాలి? ఆయన మీదే నెట్టేసేయాలి. ఇదిగో ఆ పక్క సహోదరుడికి లేని బాధ్యత నాకెందుకు అని నెట్టి వేసుకుంటా. ఇలాగా మనలాగా బాధ్యత లేని వారిగా ఉండే వాళ్ళని బైబిల్ జ్ఞానులు అనటం లేదు, కానీ అజ్ఞానులు అని పిలుస్తుంది. జ్ఞానులు అని ఎవరిని పిలుస్తుందంటే, ఒక నిర్దేశము కలిగిన వారిగా, ఒక ప్రణాళిక కలిగిన వారిగా, ఒక ఉద్దేశము పూర్వకంగా శ్రమపడుతూ కష్టపడుతూ ఆ కుటుంబము కొరకు, ఆ సంఘము కొరకు, ఆ సమాజము కొరకు, తాను నమ్మిన మనుష్యుల కొరకు పనిచేసే నాయకులు ఖచ్చితంగా వారిని ఏమని పిలుస్తాము? జ్ఞానులు అంటాము, గొప్పవారు అంటాం, మహానుభావులు అంటాం కదా. అలాగే ఈ జ్ఞానులైతే నక్షత్రాలను పరిశీలన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు శాస్త్రాలను పరిశోధించగా వారికి బయలుపడింది ఏంటయ్యా అంటే, నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అర్థమవుతుందన్న వాళ్ళు గట్టిగా బిగ్గరగా హల్లెలూయా అని చెబుదామా? ఆ విధంగా వాళ్ళు పరిశోధిస్తుండగా ఆ శాస్త్రాలలో యేసుని గూర్చిన సమాచారము వారికి అందిందండి. ఒక మనిషి, ఒక నరుడు ఈ భూమి మీదకి వస్తాడు. నిర్దోషిగా, పవిత్రుడిగా, పాపము ఎరుగని నిష్కళంకమైన గొర్రెపిల్లగా వస్తాడు. ఆయన కన్యక అనే ఆ గర్భము ద్వారా ఈ భూమి మీద ఉద్భవిస్తాడు. ఆయన పుట్టుక ద్వారా లోకానికి కళ్యాణము కలుగుతుంది, సంబరాలు జరుగుతాయి, వేడుకలు కలుగుతాయి, లోకమంతా గొప్ప సంతోషముతో ఉంటుంది అని శాస్త్రాలలో వీరేం చేశారంట? గమనించారండి. గమనించిన వీరు ఇదిగో ఇంకొక వాళ్ళకి ఒక ఆధారం ఏం దొరికిందంటే, ఆయన పుట్టినప్పుడు, ఆయన రారాజుగా పుట్టినప్పుడు, రాజుగా ఆయన పుట్టాడు. గుర్తుపెట్టుకోండి. ఈ ఒక అంశం మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేను దాన్ని వివరణిస్తాను. ఆయన రాజుగా పుట్టినప్పుడు ఆ శాస్త్రాలలో, ఆ చరిత్రలో వాళ్ళకి ఒకటి బయలుపడింది. ఏంటంటే, ఆకాశములో ఒక వింతైన చుక్క తార కనబడుతుంది. అప్పుడే ఆయన పుట్టాడు అనే మనకు గుర్తులు అని ఆ శాస్త్రాల్లో వాళ్ళు తెలుసుకున్నారు గనుక ఇక తార కొరకు వెతుకుతున్నారండి. ఈ తార ఎక్కడ పుడుతుంది, ఎటు పుడుతుంది, ఎక్కడ మొలుస్తుంది, ఎక్కడ మనకి బయలుపడుతుంది అని ఇక ఈ సర్చింగ్లో ఉన్నారు వాళ్ళు. చరిత్ర ఆధారముగా వాళ్ళు ఆ మాటలను నమ్మి విశ్వసించి, లోకనాథుడు పుడతాడు, పుట్టినప్పుడు ఒక గుర్తు కనబడుతుంది, ఆకాశంలో నక్షత్రం కనబడుతుందని వారు దానిని పరిశీలిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం.
నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడగనియండి. యేసు రారాజుగా మరలా తిరిగి వస్తున్నాడు అని ఎదురు చూసేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? చేయి చూపిస్తారా? నిజంగా రావద్దు అని కాదు, రారాజుగా వస్తున్నాడు అని. రాకూడదు అని ఎదురు రాకూడదు అని సాకులు వెతుక్కునేవాళ్ళు కాదు. ఆయన తిరిగి రారాజుగా వస్తున్నాడు. మరి ఆయన రారాజుగా రావడానికి గుర్తులు ఎన్నో చెప్పారు. అది ఒక్క గుర్తైనా మీకు ఉందా అంటే తలా ఒక గుర్తు చెప్తారు. అది మీరు చెప్పే టైం ఇప్పుడు లేదు కాబట్టి ఏమొస్తాయంట? రాజ్యము మీదికి రాజ్యములు, జనము మీదికి జనములు, దేశము మీదికి దేశములు, భూకంపములు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, మనిషి నమ్మే రోజులు వెళ్ళిపోతాయి. ఈ గుర్తులన్నీ మరి ఆయన చెప్పారు. నిజంగా మనము కూడా జ్ఞానులమైతే ఏం చేయాలో తెలుసా? ఆ గుర్తులన్నీ వెతుకుతూ ఎక్కడ ఏం జరుగుతుందో, ఆయన రారాజుగా వచ్చేటప్పటికి ఈ గుర్తులు చెప్పాడు కదా, ఇదిగో ఈ గుర్తు ఏ గుర్తు అయితే మనకి కనబడుతుందో దానిని మనము జ్ఞాపకము చేసుకొని గమనించుకొని యేసు రారాజుగా రాబోతున్నాడని అట్టి మంచి జ్ఞానులు మాత్రమే సిద్ధంగా ఉంటారు. అజ్ఞానులు ఏం చేస్తారో తెలుసా? ఇంకా ఇప్పుడే కాదు కదా, మా అమ్మాయి పెళ్ళైనాక కదా, మా అబ్బాయికి పెళ్ళవ్వాలి, ఇప్పుడే కొత్తగా పెళ్ళైతే ఇంతలోకి ఏసై రావాలంటవేంది, ఇప్పుడే కదా మా అమ్మాయి కొంచెం శుభవచనం చెప్పింది, మాకు కాయో పండో పుడితే అప్పుడు ఆ పిల్లకి కూడా ఏదన్నా కొంచెం మంచిగా జరిగి ఎదిగి మంచి చదువుకొని ఆ బిడ్డకు కూడా కాయో పండో కాస్తే అప్పుడు అని తరతరాలుగా అజ్ఞానులుగా ఉన్న వాళ్ళంట ఆ సమయాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఆ పరిశోధనలో ఎప్పుడూ ఉండరు. ఒకవేళ ఇదిగో రాకడ గుర్తులు కనబడుతున్నాయి, ఇదేంటండి క్రిస్మస్ అని పిలిచి రాకడ గురించి చెప్తున్నారంటే యేసు రావడానికి గుర్తులు ఈ జ్ఞానులు గుర్తుపట్టుకున్నారు కాబట్టి, వాళ్ళ మనసులో ఉంచుకున్నారు కాబట్టి యేసు ఎప్పుడు పుట్టాడో వారు వెంటనే గుర్తుపట్టేశారు. మనము కూడా రారాజు రానయ్యున్నాడు, ఆయన శిశువుగా లేడు, ఆయన ఎదిగున్నాడు కదా. పాట పాడుతూ ఉంటాం కదా, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు కదా. ఏందంట ఆయన ఎవరు? బలవంతుడు, పరమాత్ముడు. ఆయనను మనము ఏదో జోలపాటలతోనో చాలా వరకు ఇప్పుడు ఆ జోలపాటలన్నీ వెళ్ళిపోయి క్రిస్మస్లో కూడా సువార్త పాటలు వచ్చినాయి. అందుకు సంతోషం, హల్లెలూయా చెబుదామా. ఈ జ్ఞానులు ఏం చేశారంట? ముగ్గురు జ్ఞానులు ఇలాగా పరిశోధనలో తేలిన 3 దేశాల నుండి, వారు ఒక దేశస్థులు కాదండి. ఆ జ్ఞానులు అనబడిన వారు ఒక ఇందిరా కాలనీలోనో, ఒక పర్చూరులోనో, ఒక గుంటూరో కాదండి. 3 దేశాలలో నుండి 3 జ్ఞానులు ఎంపిక చేయబడి వాళ్ళు పంపబడ్డారు. ఇదిగో నక్షత్రం ఉదయించింది, క్రీస్తు ఎక్కడ పుట్టాడో వెతుకుదాం పదండి అని ఇక బయలుదేరే వాళ్ళు ఎలా వచ్చారంట? బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారము అంటే మనం ఎప్పుడు వింటానే ఉంటాం. బంగారము అంటే ఆయన యొక్క పుట్టుక, బంగారు పుట్టుక పుట్టాడు ఆయన. తెలుసా? మనం ఏం పాడతాం తెలుసా? పశువుల తొట్టులో, పశువుల పాకలో, మురికి ఇంటిలో, పేద కన్యకు, పేదలకి, చాలా నీచులకు, దళితులకు, అణగారిపోయిన కులాలకు ఆయన క్రీస్తు కానీ ఆయన అని ఆయనకు మనం ఏం చేస్తామంటే చాలా దైనందిన పాటలు పాడుకుంటూ ఉంటాం. మంచిదేనండి, కానీ చరిత్ర ఏం చెబుతుందో తెలుసా? ఆయన రాజవంశములో పుట్టారు. అది రాసుకోండి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎక్కడ పుట్టాడండి? రాజవంశములో పుట్టాడు. అంతేకాదు మహాపట్టణములో పుట్టాడు. చాలా డిఫరెంట్గా ఉంది కదా ప్రసంగం కదా. అవునన్న వాళ్ళు కాదు, ఇది రైటే అన్నవాళ్ళు ఆమెను చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయన దీనుడుగా, హీనుడుగా, ఏదో దీన కులాలకి, మతాలకి, కొన్ని వర్గాలకి దేవుడు కాదు, అలా పుట్టలేదు.
ఆయన ఎక్కడ పుట్టాడు అంటే మహాపట్టణములో, యెరూషలేము పట్టణములో ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన జాతి ఏంటో తెలుసా? ప్రపంచాన్ని తలదన్నిన యోధా జాతిలో ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టిన పట్టణము గొప్పది, ఆయన పుట్టిన జాతి గొప్పది. అంతేకాదు, ఆయన పుట్టిన వంశము రాజవంశము. దీనికి ఆధారాలు ఏంటండి? ఎవరైనా అడగొచ్చు. వాక్యము చెబుతుంది, దావీదు కుమారుడగు ఏందంట, యేసుక్రీస్తు వంశావళి. దావీదు ఎవరు? ఆయన రాజు. దావీదు ఒక రాజండి. దావీదు రాజనన్నా తెలుసా మీకు? మరి ఆయన దీనుడా రాజా? రాజవంశంలో పుట్టాడా లేకపోతే హీనులకి దీనులకు పుట్టాడా? రాజవంశం. చెప్పండి, ఇప్పుడు యేసయ్య రాజవంశంలో పుట్టాడని చెప్పండి అందరూ గట్టిగా. యేసయ్య ఏదో పనికిరాని ఒక ఎందుకు పనికిరాని ఒక చిన్న కుగ్రామములో ఎవ్వరు రానియక అక్కడ పుట్టలేదు. ఆయన ఏ దేశములో పుట్టాడంట? యెరూషలేము మహాపట్టణములో ఆయన పుట్టాడు. చెప్పండి అందరూ చెప్పండి, ఎక్కడ పుట్టాడు ఆయన? మహాపట్టణములో పుట్టాడు. యెరూషలేం వెళ్ళాలని తహతహలాడని హృదయం ఎవరిదన్నా ఉందంటారా? ఎవరికైనా ఛాన్స్ వస్తే యెరూషలేము, అలాగే మన అధికారులు కూడా ఏం చేశారంటే హాఫ్ టికెట్ పెట్టేశారు. హాఫ్ రేటుకే యెరూషలేం వెళ్ళడానికి చాయిస్ ఇచ్చేశారు. అలా చాలామంది అక్కడికి వెళ్ళిపోయి కనీసం ఆ మట్టన్నా చూసి వస్తున్నారు. కనీసము అక్కడ మా పాదము మోపాము అంతే చాలు, ఇది ధన్యత అని వస్తున్నారు. ఎక్కడ పుట్టాడు ఆయన? మహాపట్టణములో పుట్టాడు, గొప్ప వంశములో పుట్టాడు, గొప్ప రాజకుటుంబములో పుట్టాడు. దేవునికి స్తోత్రం. రాజవంశములో పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. యూదా బెత్లెహేమా, నీవెంత మాత్రము అల్పమైన దానవు కాదు, నీలో రారాజు పుట్టాడు. దేవునికి స్తోత్రం. మనమేమనుకుంటాం తెలుసా? అంటే మనం కాదులేండి, వాక్యం తెలియని అజ్ఞానులు, అవివేకులు, మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఆయన ఒక కొన్ని కులాలకు మాత్రమే వాళ్ళు వెళ్ళొచ్చండి, మేము అగ్రకులస్తులమండి, మేము వెళితే మా వాళ్ళు ఒప్పుకోరండి, మేము చర్చికి వెళితే మా వాళ్ళు మా కులస్తులు ఒప్పుకోరండి. దిక్కుమాలిన కులాలు. నా యేసు రాజరికంగా రాజకులంలో పుట్టాడు. ఆయన రాజరికంగా బ్రతికాడు, రారాజుగానే మరలా రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. మీరే కులాల్లో ఉన్నారో మీకు అర్థమవుతుందా? యేసయ్య రారాజుగా పుడితే మీరు ఏ కులంలో ఉన్నాము? కులాలు మతాలు అనే పేరుతో యేసుని మీ హృదయంలో చేర్చుకోకుండా హేరోదు అనే భ్రష్టుడైన అధికారులు మీ హృదయాలను పాడు చేస్తున్నారు. గుర్తుపట్టాలి, నా యేసు రాజు ఎవరో తెలుసా? రారాజు. ఆయన మహాపట్టణములో పుట్టినవాడు, రాజవంశస్థుడు. ఆయన యొద్దకు నువ్వు రావాలంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి. యేసు యొద్దకు రావటానికి నీకు కొన్ని అర్హతలు కావాలి. అవేంటో తెలుసా? దీన మనస్సు కావాలి. దేవునికి స్తోత్రం. నేను పనికిరాని దుష్ట మృగము లాంటి వ్యక్తినయ్యా, పాపముతో చీకటితో అంధకారముతో నిండిన హృదయమయ్యా నాది. నాలోనికి నీవు రావాలి అంటే నేనేం చెయ్యాలి అంటే ఆయన నీతో ఏం చెప్తాడో తెలుసా? నేను రాజును కాబట్టి రాజకులంలో పుడితే నేను చేర్చుకుంటానని ఆయన అనలేదండి. నేను రాజరికంగా బ్రతికిన వాడిని, మహాపట్టణంలో పుట్టిన వాడిని కనుక ఈ మారుమూల గ్రామంలో అయిన ఇందిరాకాలు నేను పట్టించుకోనని ఆయన అనలేదండి. ఆయన ఏమన్నాడో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకోగలిగితే చాలు, నీ హృదయంలోనికి నేను వస్తా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? ఏమన్నాడండి ఆయన? నేను రాజునమ్మా, నువ్వేదో చండాలపు కులాల్లో పుడితే నేనెందుకు రానిస్తా అంటలా ఆయన. అబ్బా ఎంత గొప్పోడండి ఆయన. నేను రాజునే, నేను మహాపట్టణంలో పుట్టినవాడనే, నేను రాజవంశస్థుణ్ణే. అయినా దీనంగా హీనంగా చీకటిలో పాపములో మగ్గిపోతున్న నిన్ను ప్రేమిస్తున్నా. కమాన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు
ఇప్పుడు ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక చిన్న మురికి వాడిని కానీ మురికి పిల్లని కానీ దగ్గరికి రానానా అని పట్టుకోగలరా? కానీ నా యేసయ్య ఎవరో తెలుసా? మురికిలో. అందుకే ఒక వాక్యం మనం చదువుదాము. అంధకారములో కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకు, చీకటిలో నగ్గిపోతున్న వారికి వెలుగుని ఇవ్వడానికి ఆయనంట ఉదయించాడు ఈ లోకములో. దేవునికి స్తోత్రం. ఆ మాటను మనము చదువుకుందామా? మత్తయి సువార్త, దానికి ముందుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. 19వ వాక్యాన్ని చదువుదాం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇందాక ఎక్కడికి వెళ్ళారండి? ఇందాక మనం చదువుకున్న మాటలో మనం ఏం చూసామండి? హేరోదు చనిపోకముందు యేసుని ఐగుప్తునకు పంపివేయడం మనం చూసాం. హేరోదు ఇక్కడ చనిపోలా. అందుకని ఈ కఠినుడు, ఈ క్రూరుడు, వీడికి ఏం తెలీదు, మతిస్థుతి ఏం తెలీదు. వాడికి అధికారం ఉంటే చాలు, రెచ్చిపోతాడు. వాడికి అధికారం ఇస్తే చాలు, ఎలాగైనా పరిపాలించేస్తాడు. వాడికి అధికారం ఒక్కటే, అధికార దాహమే. కానీ వాడికి చిన్నపిల్లల, పసిపిల్లల, పెద్దల, స్త్రీల, పురుషుల అని వాడికి విచక్షణ లేదు. గనుక నీవు లేచి ఐగుప్తుకి వెళ్ళు అన్న దేవుడు అంటున్నాడు. మరలా అంటున్నాడు, నీవు లేచి ఇశ్రాయేలుకు రా. ఆ మాట మనం చదువుదామా? అక్కడే కొంచెం కిందకి చదువునానా? అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ క్రూరుడు ఎప్పుడైతే చనిపోయాడో, ఈ హేరోదు ఎప్పుడైతే మరణించాడో, అప్పుడు ఐగుప్తులో నుండి యేసుని ఇశ్రాయేలు దేశమునకు తీసుకొచ్చాడు. అవునండి, క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు సమాజంలో ఉన్నంత వరకు ఆ సమాజం బాగుపడుతుందా? క్రూరమైన స్వభావాలతో నీ కుటుంబంలో నీవు ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందా? అధికార దాహముతో ఉంటే ఆ కుటుంబమైనా సంఘమైనా బాగుపడుతుందా అంటే నెవర్. అస్సలు అది జరిగే పరిస్థితే కాదు. మరి ఎప్పుడు ఆ శిశువుని ఇక్కడికి తీసుకురమ్మన్నారు అంటే ఎప్పుడైతే క్రూరుడు చచ్చిపోయాడో. అవునండి, మనలో ఉన్న క్రూరత్వము, మనలో ఉన్న ఆ కోపము, ఉద్రేకము. అంటే కోపం అంటే చాలామందికి గట్టిగా మాట్లాడితే చాలా కోపంగా మాట్లాడేశారు. అరే ఎందుకు అలా చేశారంటే తిట్టేశారు అంటారు. అంటే కోపం ఏంటో క్రూరత్వం ఏంటో అర్థం కాని పరిస్థితిలో చాలామంది ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, ఆ కోపముతో, క్రూరత్వముతో, అజ్ఞానముతో, ఆ చీకటితో ఉన్నంత వరకు యేసు ఈ ప్రాంతాలకి మరలా ఇజ్రాయేలు దేశానికి ఆయనను తీసుకురాలా. ఎప్పుడైతే ఆ క్రూరుడు చచ్చిపోయాడో యేసుని మరలా అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఈ మాటల్లో నేను మీకు చెప్పదలసింది ఏంటంటే, మీలో, మీ హృదయాలలో ఉన్న గూడు కట్టుకొని ఉన్న క్రూరత్వము తొలగిపోయే వరకు యేసు నీ హృదయములోనికి రాడు. నీలో ఉన్న అధికార దాహము చచ్చే వరకు. చాలామందికి కుటుంబంలో కూడా ఇదేనండి, సమాజంలో ఇదేనండి. వాళ్ళే పెత్తనం చేయాలా? మేము పెత్తనం చేయకూడదా? మాకు తెలీదా? మాకు చేత కదా? మాకు తెలీదా? మాకు రాదా? మాకు చదువు లేదా? మేము పునాదుల నుండి ఉన్నవాళ్ళం కదా? మేము ఈ సమాజం కొరకు పాటుపడిన వాళ్ళం కాదా అని అధికారము, దాహముతో ఏం చేస్తూ ఉంటారంట? కుటుంబాలను, సమాజాన్ని నాశనము చేసుకుంటూ ఉంటారు. ఈ క్రిస్మస్ సంబరాల్లో మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, సంబరము ఎప్పుడు వచ్చిద్ది? లైటింగ్లో వచ్చిద్దా? మ్యూజిక్లో వచ్చిద్దా? కదా? లేకపోతే మంచి ఫుడ్ ఐటమ్ మనం చేసుకుంటే సంబరాలు వచ్చేస్తాయా?
ఎప్పుడు నీకు నిజమైన సంబరాలు నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ హృదయంలో కలుగుతుంది అంటే నీ హృదయంలో ఉన్న చీకటి తొలగిపోయాక, నీ హృదయములో ఉన్న అజ్ఞానము తొలగిపోయాక, నీ హృదయములో ఉన్న అవివేకము తొలగిపోయాక. మత్తయి సువార్త మరి 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళదాము. నజరేతును విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చప్పట్లతో దేవునామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. ఎక్కడండి ఆ మాట మరలా చదువునాను స్టార్టింగ్. నజరేతు, జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం. మరణ ప్రదేశములో, మరణ ఛాయలలో, పాప బంధకాలలో ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెలుగు ఉదయించింది అనగా మనం ఏం చేసేసామంటే చక్కగా వెలుగు పెట్టేసాం కదా. వెలుగు ఎంత లైటింగ్ వేసేసాం కదా, ఎంత చక్కగా కళకళలాడుతూ ఉన్నాం కదా. క్రొత్త బట్టలతో చక్కగా మనము వెలుగులు ఉదయిస్తూ కాంతిలు విరజిమ్ముతూ మనం ఏం చేస్తున్నాం, సంతోషిస్తున్నాము. యేసు క్రీస్తు యొక్క పుట్టుకంట మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగునిచ్చిందంట. దేవునికి స్తోత్రం. మరణపు అంచులలో ఉన్న వారికి, చీకటిలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది. క్రిస్మస్ అంటేనే ఇది ఒక ప్రాంతానికి సంబంధించినది, ఒక దినానికి సంబంధించింది, కొంతమంది ప్రజలకు సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది సంబరాలు చేసుకునే పండుగ. నమ్మిన వారు ఆమెను చెప్తారా? దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఒక జాతికి ఇవ్వబడిన పండుగ మాత్రము కాదండి. ఆయన రారాజుగా లోకమంతటి కొరకు పుట్టిన క్రిస్మస్ పండుగ మహా సంతోషకరమైన పండుగ. దేవునికి స్తోత్రం. సంకల్పింపబడిన రీతిగా ఇది ఏదో ఇదిగో ఇలా పెట్టేసుకుందాం, ఇలా పండుగ పెట్టేసుకుందాం, అందరము రెండహో అని దండోరా వేసి ఒక పండుగ పెట్టుకున్నది కాదు. ఇది అనాది సంకల్పానుసారముగా నిర్ణయించబడిన క్రీస్తు పుట్టుక పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండుగ కాదండి, ఇప్పుడు లోకమంతా ఎంత సంబరాలు. లైటింగ్ వాళ్ళకి సంబరమే, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి పండుగే. మరి డిసెంబర్ పోతే వాళ్ళకి ఈ పండుగలు ఎంత సంబరాలు ఉండవు కదా. బట్టల షాప్ వాళ్ళకి సంబరాలే, పిండి వంటలు కదా, కిరాణా షాప్ వాళ్ళకి సంబరాలే. మరి అలా చూస్తూ ఉంటే ఈ లైటింగ్స్ కానీ, బెలూన్స్ కానీ, మరి క్రొత్త బట్టలు కానీ, క్రొత్త వస్తువులు కానీ కదా. మరి సామాన్లు కూడా చక్కగా మనం ఏం చేస్తాం, క్రొత్తవి పాతవన్నీ తీసి బయటేసేసి క్రొత్తవి తెచ్చుకొని ఇంట్లో నింపుకుంటాం. ఏంటంటే పండుగ. దేవునికి స్తోత్రం. ఎంతమంది వ్యాపారస్తులు బ్రతుకుతున్నారండి నా యేసయ్య పుట్టుక పేరు చెప్పుకొని. ఎంతమంది మనుషులు బ్రతుకుతున్నారండి నా యేసయ్య పుట్టిన దినాన్ని అనేకులకు చూపిస్తా, ఆ దినాన్ని ఆ దినాన్ని ఆచరిస్తూ షాపులోళ్ళు బ్రతికేస్తున్నారు. ఎంతమంది వ్యాపారస్తులు బ్రతుకుతున్నారు, ఎంతమంది దీనులు బ్రతుకుతున్నారు. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మనం ఏం చేస్తాం, చాలా ఇబ్బందుల్లో ఉన్న వారికి బట్టలు ఇస్తూ ఉంటాం, చాలా ఇబ్బందుల్లో ఉన్న వారికి మంచి ఆహారము పంపిణీ చేస్తూ ఉంటాం. అదే రీతిగా
చాలా సంతోషముగా ఎప్పుడు కలుసుకోలేని వాళ్ళం కూడా క్రిస్మస్ సందర్భంగా మనందరము కలుసుకొని సంబరాలు చేసుకుంటూ సంతోషపడతాం. నేనంటాను, నా యేసయ్య పుట్టుక దీనుడిగా పశువుల తొట్టిలో పశువుల పాకలో పుట్టాడని మీరెవ్వరు ఏడవద్దు. ఆయన రారాజుగా పుట్టి మనందరికి బతుకు తెరువు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది షాపులో ఏం చెబుతారో తెలుసా? ఈ క్రిస్మస్ పండుగ అప్పుడేనండి మాకు మంచి బిజినెస్ జరిగిద్ది. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ వేడుకలు అప్పుడేనండి మాకు మంచి రోజుకి 2-3 ప్రోగ్రాములు జరుగుతాయి. బున్ని, ఎన్ని ప్రోగ్రాములు జరుగుతాయి రోజుకి వచ్చి? క్రిస్మస్ పండుగ అయిపోయినాక మా అబ్బాయి వాళ్ళకి కూడా ఏం ఉండవు, అన్ని లోపల పెట్టేసి ఏం చేస్తారు? లాక్ చేస్తారు. నేను అది మంచిగానే చెబుతున్నా, మీరు వేరుగా ఏమనుకోవద్దు. అయితే ఇంత మహానుభావుని పుట్టుక దినాన్ని, ఇంత మహానుభావుడిగా లోకానికి వచ్చిన వాడిని ఒక జాతికి పరిమితం చేయడమే నచ్చలేదండి. ఒక కులానికి మాత్రం అంటకట్టడం దానిని నాకు నచ్చలేదు. మీకు నచ్చిందా? నచ్చిందన్న వాళ్ళు చేయి చూపించండి. మనకే కదండి ఆయన పుట్టాడు అని. కాదు, మీకు ఎవరికి కూడా నచ్చల. యేసయ్య ఎవరి కొరకు పుట్టాడమ్మా? మీ స్వరం ఎత్తి చెప్పాలి. లోకమంతటి కొరకు. దేవునికి స్తోత్రం. ప్రతి కుల మత వర్ణ విచక్షణ వర్గ భేదము లేకుండా అందరినీ ఆయన ప్రేమించాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువే. యేసు క్రీస్తు అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. మనం పెట్టుకుంటామండి, ఇది మా కుటుంబం, ఇది మా కులము, ఇది మా సంఘము, వీళ్ళు మా మనుషులు, వీళ్ళు మా కులస్తులండి కదండి. స్కూల్కి వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా, ఆఫీసులకి వెళ్ళినా ఆ కులాల పేరుతో మనుషులను కృంగదీస్తూ ఉంటారు. ఆ మతాల పేరుతో మనుషులను వేధిస్తూ ఉంటారు. వీడే హేరోదు ఆత్మ కలిగిన వాడు. ఎవరు? హేరోదు. క్రూరత్వమైన హృదయము కలిగిన భ్రష్టుడు ఎవరయ్యా అంటే కులాల పేరుతో మనుషులను హింస పెట్టే ప్రతి ఒక్కరు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, హేరోదు ఆత్మ కలిగిన వారు. ఆ మాట రాసుకోండి మీరు. కులాలు, మతాలు, ప్రాంతాలు, ప్రాంతీయ తత్వాలు, వీటిని ఇదిగో వీడు మావాడు, వీడు మీవాడు, వాడు మావాడు కనుక వాడికి ఇస్తామండి సీటు. మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్తా. చిన్న పాప 4 years పాపకి స్కూల్కి వెళుతుంది. క్రిస్టియన్ స్కూల్ అని జాయిన్ చేసాం మనం కూడా. ఏంటంట? క్రిస్టియన్ స్కూల్ అని. క్రిస్టియన్ స్కూల్ అని మనం జాయిన్ చేయటంలో మనోడని కాదు, యేసు యొక్క ఆ చరిత్ర కలిగిన వాళ్ళు, యేసుని ఆరాధించే ప్రజలు గనుక వాళ్ళు నైతిక విలువలను మనుషులకు నేర్పిస్తారు గనుక మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది గనుక అని జాయిన్ చేస్తాం. కానీ మా కులస్తుడు కాబట్టి, మా కుల సంబంధమైన స్కూల్ కాబట్టి అని మనం అక్కడ జాయిన్ చేయం. ఎందుకు? నైతిక విలువలు లేకుండా పిల్లలు బ్రతుకుతున్నారు. చిన్ననాట నుండే వారి నైతిక విలువలను కోల్పోయి బ్రతుకుతున్నారు, ఎదుగుతున్నారు. వారు ఎదుగుతున్న ప్రాంతము ఇదంతా కల్మషంతో నిండింది. కనీసం వారు చదువుకునే స్కూల్లో క్రిస్టియన్ స్కూల్ అయి ఉంటే మంచి అలవాట్లు నేర్చుకుంటారు, ప్రేయర్ ఉంటుంది, భక్తి ఉంటుంది, ఇతరులను చక్కగా హెల్పింగ్ నేచర్ వారికి నేర్పిస్తారు, క్షమించటం, ఫర్గివ్ చేయడం నేర్పిస్తారు, వారిని ఒకరినొకరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పిస్తారు అనే ఒకే ఒక ఉద్దేశంతో క్రిస్టియన్ స్కూల్ అని జాయిన్ చేశారు ఆ పేరెంట్స్. చెప్పాలి మరి. ఇలాంటి క్రిస్మస్ అంటే ఏదో మనం 4 బోర్లు కట్టేసి వాళ్ళని బెలూన్స్ టపటపా అనిపించుకొని వెళ్ళిపోవడం కాదు. నైతిక విలువలను నేర్పించే క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఈ నైతిక విలువలు కలిగి సమాజంలో మనము చక్కగా ప్రవర్తించడం నేర్పించేదే క్రిస్మస్ పండుగ. అలాగా వాళ్ళు చక్కగా పిల్లని తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఆ స్కూల్లో ఎవరున్నారో తెలుసా? ఈ హేరోదు ఆత్మ కలిగిన ఒక టీచర్ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే ఒక్కొక్కళ్ళని చూసి వీళ్ళ పేరును బట్టి తెలిసిపోయింది. క్యాస్ట్
పేరుని బట్టి తెలిసిపోయిద్ది. ఏదో బ్లెస్సియో, గ్లోరియో, హానోకో, అభిషేకో, నతనేలో, ఒనేసిమో, లేకపోతే ఇట్లా మరియమ్మో, మార్తమ్మో, అన్నమ్మో, ఇలా ఉంటే క్రిస్టియన్ రా అని వెంటనే గుర్తుపట్టేస్తారు. అలాగే గుర్తుపట్టి చిన్న పిల్లల్లో కాంపిటీషన్స్, వాళ్ళకి కొంచెం చిన్న చిన్న కాంపిటీషన్స్ జరిగేటప్పుడు ఏం చేశారంటే, ఈ పిల్ల క్రిస్టియన్ పిల్ల కాబట్టి అన్నిట్లో అవాయిడ్ చేస్తున్నారు, అన్నిట్లో ప్రక్కన పెడుతున్నారు. ఎందుకు? తొక్కేసేయాలి మనవాడిని, మనవాడేమో ఎక్కేసేయాలంటే ఆయన కాలు పెడితే నువ్వు తొక్కబడతావని తెలియట్లా. తొక్కేసేవాడు ఒకడున్నాడనేది మరిచిపోయి ఈ క్రిస్టియన్ పిల్ల అన్న పిల్లని లేదు ఒక ప్రక్కన పెడుతుంది. భలే తెలివిగలదండి, మహాజ్ఞాని. ఒక్క మాట చెబితే 4 మాటలు దానికి అల్లిద్ది, అంత జ్ఞానం ఉంది. అది కూడా ఎవరికి ఉంటుందో తెలుసా? ఒక క్రైస్తవులకే ఉంటుంది ఆ జ్ఞానము. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహింపరచండి. భయమా? పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారని? క్రీస్తుని అంగీకరించిన మనం అందరము క్రైస్తవులమే. కులాలు, మతాలు, విచక్షణ, మనం భేదాలు, భిన్నాభిప్రాయాలు పెట్టుకోకూడదు. అలా నేను ఉంటాను అన్నవాడు మాత్రమే హల్లెలూయా అని చెప్పండి. నిజంగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎలుగెత్తి చెప్పండి, బిగ్గరగా చెప్పండి, నిజంగా చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? క్రైస్తవునికి కలిగిన జ్ఞానము ప్రపంచాన్ని ఏలుబడి చేసే అంత మహాజ్ఞానము. వాళ్ళని తొక్కేయడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల కాదు. ఒక క్రైస్తవుడు త్రొక్కబడటం అది దేవుని. నువ్వు అనుకుంటావు భలే త్రొక్కేస్తున్నాలే, భలే అణిచేస్తున్నాలే, భలే నేను మానసికంగా వాళ్ళని క్రిందకి అణగారిపోయేలాగా చేస్తున్నాలే అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే అని గుర్తుపట్టాలి. ఈ రాత్రికాల సమయంలో ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? యేసు అంటేనే జ్ఞానము. యేసు అంటే ఏంటండి? అందరు చెప్పాలి. ఆ యేసుని విశ్వసించి ఆ యేసుని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? పిచ్చి జ్ఞానంతో ఉండరు, వెర్రి జ్ఞానముతో ఉండరు, వెర్రి మాటలు మాట్లాడరు, వెర్రెక్కి ప్రవర్తించరు, సమాజాన్ని పాడు చేయరు, ఇతరుల మనసులను నొప్పించరు, ఇతరులను చెడ్డగా ప్రాపగాండ చేయాలనే ఒక క్రూరత్వం కలిగి ఉండడు. క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. చెప్పండి, క్రైస్తవుడు ఎలా ఉంటాడు? అందుకనే వాళ్ళకి జ్ఞానము ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. మీరు నీరసంగా ఉన్నారనుకుంటున్నా, హుషారుగా ఉన్నారని నాకు తెలియాలంటే కొంచెం గట్టిగా చెప్పాలి. అబ్బా, మా అక్కోళ్ళు బాగా చెప్పారు. బ్రదర్స్కి చాలా నీరసం వచ్చింది. ఎందుకంటే ఒక సిస్టర్ వాక్యం చెబితే మనం వినేదేంటి అనుకునే బ్రదర్స్ లేకపోలేదు. సిస్టర్ వాక్యం చెబుతుందా, బ్రదర్ వాక్యం చెబుతుందా కాదు నువ్వు చూడాల్సింది. ఎవరు వాక్యం చెప్పినా ఏం చెబుతున్నావు? సిస్టర్ గుండెల్లో ఏమి రాట్లా, బైబిల్లో ఉన్నదే మీరు వింటున్నారు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. బ్రదర్స్ వాయిస్ వినపడాలి, నాకు గట్టిగా వినపడాలి. సిస్టర్స్ ఎవరు చెప్పకూడదు, బ్రదర్స్ మాత్రమే చెప్పాలి. అబ్బా, మా బ్రదర్స్కి అలా ఏమి లేదులే. దేవునికి స్తోత్రం. చాలా చాలా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? బ్రదర్స్ మాత్రమే నిలబడాలి, వాళ్ళు మాత్రమే భజన చేయాలి, వారు మాత్రమే పాటలు పాడి స్తోత్రాలు చెప్పాలి, వాళ్ళే వాక్యం చెప్పాలి, వాళ్ళే మీ నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మంచిదే. యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినాక స్త్రీ అని పురుషుడని ఆయన చూడలేదు. మనుషులందరినీ ఆయన ఒకే విధంగా ప్రేమించారు. నమ్మిన వారు సిస్టర్స్ మరెక్కువ గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఆయన మనలందరినీ వాళ్ళతో సమంగా ప్రేమించాడు అని అందుకు మనం గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏ భేదము లేకుండా ఆయన మనల్ని కూడా ఏం చేశాడు? ఇదిగో అబ్బాయి, పురుషుల కోసమే నేను రక్తము చిందించాను అని చెప్పాడు ఎక్కడన్నా? అమ్మాయి,
లేదు. మీకు మాత్రమే నేను రక్తం చిందించానన్నాడా? లేదు. సర్వ మానవాళి కోసము ఆయన ఒకే మారు బలి అయిపోయాడు. ఆ బలి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆ బలి అవటం ద్వారా మన పాపములకు విమోచన కలుగుతుంది. ఇప్పుడు కాదు, తరతరాల నుండి వచ్చిన శాపములైనా, ఇప్పుడైనా, ఇక ముందు అయినా, మన పిల్లల 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 తర్వాత అయినా ఈ ఒక్క బలే ఉపయోగపడుతుంది. ఈ బలి చాలంట. దేవుని స్తోత్రం. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఆ బలి పశువైన యేసు క్రీస్తుని విశ్వసించాలి. అది ఒక్కటి చేస్తే చాలు. నువ్వు ఏ తరంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ గ్రామంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, నీకేం కావాలి? యేసు క్రీస్తు నా రక్షకుడు, ఆయన నా కొరకు పుట్టి ఉన్నాడు. చెప్దామా? యేసు క్రీస్తు నా కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పాలి మీరు. యేసు క్రీస్తు గట్టిగా నా కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. కులము కాదండి, మతము కాదండి, వర్గము కాదండి, ప్రదేశము కాదండి. దేవుడు మానవాళి అందరినీ ప్రేమించాడు. మనుషులు పెట్టుకున్న వీటికి ఇదిగో క్రైస్తవుల పండుగ వచ్చిందండి అంటారు. కానీ వ్యాపారం అంతా ఎక్కడ జరిగిద్ది? ఇప్పుడు చెప్పాలి. పండుగ క్రైస్తవుడిదే, వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? క్రైస్తవులే అమ్ముతున్నారా? క్రైస్తవులే బిజినెస్ చేస్తున్నారా? లేదు. లోకమందంతటా యేసు పేరు పెట్టుకొని ఫుల్గా బిజినెస్ చేసేసి తర్వాత అంటారు ఆ ప్రార్థనకు, ఆ చర్చిలకి ఆ ప్రార్థన అంటే మా వాళ్ళు ఒప్పుకోరండి అంటారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా అంటే, హేరోదు ఉండుంటే వాళ్ళని ఏం చేసేవాడు? ఇంకాస్త కదా. హేరోదు ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంట? బహు క్రూరంగా ప్రవర్తిస్తాడంట. హేరోదు ఆత్మ సంఘాలలో పనిచేస్తుంది పదవి కోసం ఏంటి? గొప్పతనం కోసం. ముందొక మాట, వెనుకొక మాట. సమాజంలో ఇదేనండి. ఈ చీకటి అలుముకున్న వాళ్ళ కొరకు వెలుగు పుట్టింది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగులో నీవు నేను సరిచేయబడాలి. ఆ వెలుగులో నీవు నేను క్రమపరచబడాలి. నీవు నేను బాగు చేయబడాలి అని యేసు మన కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు నేడు లోకమునకు రక్షకుడు పుట్టియున్నాడు అని మనము చెప్పుకుంటూనే ఉన్నాము. లోకానికి పుట్టాడు కదా, నాకు కాదు కదా అని ఒక ప్రక్కకు ఆయనను త్రోసేస్తూనే ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు, నేను అందరము కూడా ధన్యులమని బైబుల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ మాటలు వినని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే అది మన పండగ కాదు కాబట్టి, మనది కాదు కాబట్టి అని గట్టిగా డోర్లు బిగించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మన ముఖానే డోర్లు కొట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది మాది కాదు, ఇది మా పండుగ కాదు, ఇది మా సంఘము కాదు, ఈ కూటం, ఈ మీటింగు మా జాతికి సంబంధించింది కాదు. వీడెవడో తెలుసా? హేరోదు వస్తున్నాడు ప్రజల్లోకి. వాడు ఎలా వస్తాడో తెలుసా? నాటకం వేసుకొని వస్తాడంట. నేను చెప్పటల్లా, నేను చెబితే మీరు అనొచ్చు అన్నీ ఇలాంటి మాటలేనా, కొంచెం బాలయేసు పుట్టాడని ఒక పాట పాడమ్మా అనుకోవచ్చు. ఏమంటున్నాడంట? ఎప్పుడైతే యేసు పుట్టాడు అనే వార్త తెలిసిందో ఈ జ్ఞానులు వచ్చి వెతుకుచున్నారు. వాళ్ళు వెతకడాన్ని బట్టి హేరోదుకి తెలిసిపోయింది. హేరోదు అంటున్నాడు, రాజు పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? రాజు నేనుండగా రాజు ఎక్కడ పుట్టాడయ్యా? రాజ్యం నాది కదా. ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి పడదు. పాస్టర్ వచ్చాడా? ఇదంతా నా అడ్డా కదా, ఇదంతా నా హవా కదా. ఎవడు పాస్టరు కదా? ఇది హేరోదు ఆత్మ అండి. హేరోదు ఆత్మ మనిషిలో చోటు చేసుకుంటే ఇలాంటివే వస్తాయి. మీరు గుర్తుపట్టాలని నేను మీకు చెప్తున్నా. ఎందుకో తెలుసా? సమాజం అంతా ఇలాగే చెడిపోయి ఉంది, సమాజం అంతా ఇలాగే పాడైపోయి ఉంది. కాబట్టి మనం గుర్తుపడితే ధన్యులం అవుతాం. గుర్తుపట్టకపోతే మనం కూడా
వాడి సంబంధితమైన సంతానంగా మారిపోతాం కదా. ఈ హేరోదు అంటున్నాడు, రాజు ఎక్కడ పుట్టాడు? రాజు నేనుండగా ఈ సింహాసనానికి అడ్డొచ్చిన వాళ్ళని నా అని కూడా చూడకుండా ఇంతమంది రక్తాన్ని చిందించానే, మళ్ళీ ఏందయ్యా మాకు తలనొప్పి తెచ్చిపెట్టావు అని తన మనసులో ఏమనుకున్నాడో తెలియదు. కానీ రాజు పుట్టాడా అనే ఒక క్వశ్చన్ మాత్రమే ఆయన దానిని రివీల్ చేసి ఇంకొక నాటకం ఏమేస్తున్నాడో తెలుసా? ఎక్కడ పుట్టారో మీరు చూసి రండి అయ్యా, నేను కూడా వస్తాను, ఆరాధిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు హేరోదు? ఏమంటున్నాడు? ఎక్కడ పుట్టాడో ఆ రాజు మీరు చూసి రండి, నేను కూడా వచ్చి మ్రొక్కుతాను. నిజంగా ఆయన ఆరాధించటానికే అడిగాడా? బైబిల్ చెబుతుంది అందుకు కాదు. వాడికి లోపల కలవరం వచ్చి నా రాజరికము, నా సింహాసనము పోతుందేమో అనే భయముతో ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకొని ఆ శిశువుని హతమార్చటానికి నాటకం వేషం వేసుకొని ఆ రాజు ఎక్కడ పుట్టాడో నాకు కూడా చెప్పండి అయ్యా, నేను వెళ్ళి ఆరాధన చేస్తాను అని అడుగుతున్నాడండి. అయితే ఈ నాటకం మనకైతే తెలియకపోవచ్చు. మనం ఏం చేస్తాం? పై రూపాలను చూస్తాం, నిలువెత్తు చూస్తాం. ఏ డ్రెస్ వేసుకున్నావో, నీ మనసు ఏంటో, నీ మాట ఏంటో, నీ డ్రెస్ ఏంటో, నీ పద్ధతి ఏంటో, నువ్వేంటో పైన చూస్తాం. మనం చూసి అబ్బా భలే మంచి సిస్టర్ అండి, అబ్బా భలే మంచి బ్రదర్ అండి, ఎంత భక్తిపరుడు, ఆ వేషమే చెబుతుందండి. మీరు చూసి తెల్ల చీర చూసి ఏమనుకుంటారు? అబ్బోబ్బోబ్బోబ్బో ఆ సిస్టర్ అంతా. మనం పై వేషం చూస్తామని బైబిల్ చెప్తుంది. అంటే తెల్ల చీర కట్టుకుంటే తప్ప అని నేను అనటం లేదండి, అర్హత కావాలి అని నేను అంటాను. దేవునికి స్తోత్రం. ఏం అర్హత కావాలండి? తాన్లు ఆడబడేసిందంటారా? తీసుకొచ్చి కట్టుకోండి కదా. మనం ఏమనుకుంటాం తెలుసు? పై వేషము చూడగానే ఏమంటాం? మనము మంచి చెడులు వెంటనే జడ్జిమెంట్ చేసేస్తాం. మనం వెంటనే డిసైడ్ అయిపోతాం మంచోళ్ళు అని. కానీ యేసు ప్రభు దేవుడు ఎవరో తెలుసా? అనంత జ్ఞాని. నువ్వు పైకి ఎలా చూస్తున్నా నీ అంతరంగంలోకి ఆయన చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీవు పైకి ఎలా కూర్చున్నా నీ అంతరంగములోకి ఆయన తొంగి చూస్తాడు. నీవు పైకి ఏది మాట్లాడుతున్నా నీ ఆంతర్యాన్ని, ఆ మాట యొక్క ఆ ఆంతర్యాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ పై వేషముతో ఆయనకి పని లేదు అని చెప్పాడు. మనోళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో పై వేషంతో పని లేదబ్బాయి, నువ్వు తెల్ల బట్టలు వేసుకోవాలనేవి లేదు, నేను పట్టు బట్టలు వేసుకుంటే దేవుడు చూడ్డా? వాస్తవం, నేను దాని గురించి అనట్లేదు. కానీ ఈ పై వేషాన్ని గురించి ఆయన మాట్లాడటల్లా. పైకి నువ్వు నటిస్తున్న నటనుందే, నీ ప్రేమ ఉందే, నటనా ప్రేమ ఉందే, నటనా భక్తి ఉందే, నటిస్తున్నావే, యేసుని నమ్ముకున్నట్టు బైబిల్ పట్టుకున్నావే, యేసునే బోధిస్తున్నట్టు నాటకం చేస్తున్నావే, అది అంటున్నాడు. దానిని నేను లక్ష్య పెట్టను, నీ అంతరంగాన్ని నేను చూస్తున్నాను. అంతరంగాన్ని చూసిన దేవుడు ఏమన్నాడో తెలుసా? హేరోదు యేసుని పూజించడానికి కాదయ్యా, జ్ఞానులకు ఆయన బోధించాడు. వెంటనే అంటున్నాడు, నీవు ఒకవేళ వాడి మాటలు నమ్మి, వాడి పిచ్చాపాటి బోధలు నమ్మి, వాడి పిచ్చ వేషాలు నమ్మి, నువ్వు ఒకవేళ వాడు నిజంగానే వచ్చి యేసుని పూజిస్తాడని అనుకుంటారేమో. జాగ్రత్త సుమి. వాడు ఎందుకన్నాడో తెలుసా? ఆ శిశువుని హతమార్చాలని వాడు నాటకం వేశాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా చెబుదామా? ఎందుకంటే ఆ నాటకాన్ని బయట పెట్టాడు దేవుడు. జ్ఞానులను పిలిచి అంటున్నాడు, వెంటనే వాళ్ళకి ప్రత్యక్షమై అంటున్నాడు, నీవు వచ్చిన దారిని వెళ్ళవాక, అక్కడ వాడు ఉంటాడు, క్రూరుడు దారిలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? పోయే దారిలో ఉంటాడు. వాడు దారిలో ఉండి ఏం చేస్తాడో తెలుసా? మీ మార్గాన్ని మళ్ళిస్తాడు, మీ మనస్సును మళ్ళిస్తాడు. యేసు ఎక్కడ ఉన్నాడో ఎగ్జాక్ట్లీ అక్కడికి నీవు అతనిని తీసుకువెళ్ళే విధంగా వాడు నిన్ను వాడుకుంటాడు. నీవేమో నమ్మి అబ్బబ్బబ్బా హేరోదు రాజా నమో నమో అని నీ వాడిని తీసుకొని వెళ్ళి యేసుని పూజిస్తాడు కాబోలు అనుకుంటావు. వాడు పూజించడు, ఆ శిశువుని
హతమారుస్తాడు. అందుకని జ్ఞానులారా, మీకు ఎంత చుక్కలు తెలిసినా తెలిసుండొచ్చు, నక్షత్రం ఎక్కడ పుట్టిందో తెలిసుండొచ్చు, ఏ నక్షత్రం ఎప్పుడు పుట్టిందో మీకు తెలిసుండొచ్చు, కానీ ఇది మీకు తెలియలేదయ్యా అన్నాడు కదా. ఇది మీకు తెలియలా, వాడు వేసిన నాటకం మీకు తెలియలేదయ్యా. నక్షత్రం అయితే మీరు తెలుసుకున్నారు, కానీ వాడి నాటకం మీకు తెలియదు. అవునండి, చాలామంది మనుషుల హృదయాల్లో ఉన్న నాటకాలు బయటికి అర్థం కాదు. వాళ్ళు కూడా ఏమనుకుంటారో తెలుసా, వీళ్ళు కూడా భక్తులే, ఇవి కూడా పాలే, తెల్లగా ఉన్నవన్నీ పాలే, వీళ్ళు కూడా భక్తులే, వీళ్ళు కూడా యేసునే, వీళ్ళు కూడా విశ్వాసే, ఈ బ్రదర్ కూడా చక్కగా మారిపోయాడు, బాప్తిసం తీసుకున్నాడు, వాడు చెడు అలవాట్లు వదిలేశాడు, వాడి పాపాన్ని విడిచిపెట్టేశాడు, పర్వాలేదు అంటా అనుకొని మనమైతే నమ్మేస్తాం. దేవుడు ఏం చేస్తాడు, అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. ఈ జ్ఞానులకు ఆయన బోధ పెరుస్తున్నాడు. అయ్యా జ్ఞానులారా, మీకు నక్షత్రం వరకు తెలిసింది, కానీ ఇక మిగతా విషయం మీకు అది అవుట్ ఆఫ్ మ్యాటర్గా ఉందయ్యా. మీరు నేను చెప్పేదేనండి, ఇక నుండి నువ్వు జ్ఞానమైతే కావచ్చు, నువ్వు తూర్పు దేశ జ్ఞానమైతే కావచ్చు, ఇంకో దేశ జ్ఞానమైతే కావచ్చు, కానీ నీకు విషయం అర్థం కావట్లేదు కాబట్టి ఇటు వచ్చావా, ఇటు వెళ్ళవాక, మళ్ళీ ఇటు వెళ్ళవాక, వాడు పట్టుకుంటాడు. ఎటు వెళ్ళాలో తెలుసా, ఇటు గుండె వెళ్ళిపో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. మీకు అర్థమవుతుందా లెసను, పాఠం అర్థమవుతుందా? అర్థమైతేనే ఇది క్రిస్మస్ సంబరం అయింది. అర్థం కాకపోతే వ్యర్థమైందనుకో ఏం లేదు, ఇవన్నీ తెల్లారా ఏం ఉండవు. మనం యథా మామూలుగానే వెళ్ళొచ్చాం అనుకుంటాం, ఇంకొక చోటుకి వెళ్దాం అనుకుంటాం, అంతే. దానివల్ల ఉపయోగం లేదు. మీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానులారా, మీరు ఈ త్రోవను వచ్చారా, ఇప్పుడు మరలా ఇటు మీరు వెళ్ళారు అంటే వాడు దారిలో ఉంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడండి? దారిలోనే ఉంటాడు కదా. ఇప్పుడు ఇందాక మా పిల్లలు మంచి స్కిట్ ఒకటి వేసారుగా, దారిలో కాచుకున్నారు. ఎక్కడంట, బొమ్మల సెంటర్లో ఉన్నారా, వాడు దొరికాడురా, ఒక బకరా దొరికాడురా, మనం వాడిని ఎలాగైనా పాడు చేయాలి. అవునండి, లోక జ్ఞానము తెలియకుండా అజ్ఞానంగా అమాయకంగా ఉండే వాళ్ళని ఈ క్రూరుడైన హేరోదు అబ్బా దొరికింది బకరా అని పాడు చేసే ఈ కాలంలో మనము ఉంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా, అలా అమాయకంగా బకరాలు అయిపోకూడదు. హేరోదు యొక్క బోధలు గుర్తుపట్టాలి, వాడి యొక్క ఆత్మను గుర్తుపట్టాలి, వాడి యొక్క ప్లాన్లు గుర్తుపట్టాలి. అప్పుడే నీవు జ్ఞానిగా ఎంచబడతావు. ఈ జ్ఞానులు మంచోళ్ళేనండి. మనకు గాన కొంచెం జ్ఞానం ఉండే, ఏంది నాకెవరు చెప్పాలి, అబ్బాయి నువ్వు చెప్పాలా, నాకు తెలీదా? ఎంతకాలం విశ్వాసం నేను, అమ్మాయి ఎప్పుడు నుండి బోధ చేస్తున్నా, ఎప్పుడు నుండి నేను ప్రభువుని నమ్ముకున్నా, ఎన్ని ఇట్టాటి అమ్మాయి. ఇప్పుడేమో మీ సంఘస్థులు 2-3 సంవత్సరాల నుండి ఏమన్నా పెడుతున్నారేమో సంబరాలు. మేము ఎప్పటి నుండి చేస్తున్నాం, మా తాతల ముత్తాతల దగ్గర నుండి ఈ సంబరాలు చేసి 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 అయిపోయిందమ్మాయి. నువ్వు నాకు చెప్పేది ఏంటంట, వాళ్ళకి వాక్యం ఏం తెలుసు, వాళ్ళకి భక్తి ఏం తెలుసు, వాళ్ళకి విశ్వాసం ఏం తెలుసు, వాళ్ళదేం పరిశుద్ధత, వాళ్ళదేమి భక్తి అని ఏం చేస్తాం? కొంచెం భక్తి తెలిసిన, కొంచెం జ్ఞానం తెలిసిన, ఏదో అంటారు చూడండి, ఎగిరెగిరి పడతాం కదా. కానీ వీళ్ళు మంచి జ్ఞానులండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత ఆ జ్ఞానులకు వచ్చిందో వెంటనే లోబడ్డారండి. ఒక్కసారి హల్లెలూయా అని చెబుదామా? నీవెంత జ్ఞానివైనా, నీవెంత తెలివి కలిగిన వ్యక్తివైనా, నీవెంత భక్తిపరుడువైనా, ఎంత భక్తిలోనే నేను పుట్టుక క్రైస్తవురాలనండి అని చెప్పుకుంటున్నా, ఏముండకూడదు, తిరుగుబాటు చేసే స్వభావం ఉండకూడదు, మిడిసిపడే అనుభవం అసలు ఉండకూడదు. అందుకే ఒక చక్కని పాట దైవజనుడు ఒకటి రాశాడండి. క్రిస్మస్ పాటలు మా పిల్లలందరూ పాడారు కాబట్టి నేను ఈ పాటను మీకు కొంచెం పాడి ముందుకు వెళ్ళిపోతాను, టైం అయిపోయింది కాబట్టి. ఏంటంట, మన పిల్లలు లేరా? దేవునికి స్తోత్రం. ఏంటంట, ఎంతటి జ్ఞానివైనా, విద్యావేత్తవైనా, తత్వవేత్వవైనా,
ఎంతటి శాస్త్రవేత్వమైనా, దిష్టువైనా ఏదిష్టువైనా, మాకిష్టువైనా కోపిష్టువైనా, ఏందంట? యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. తెల్లవాడివైనా, తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా, ఎంతటి ప్రేమ తత్వమున్నా, తెల్లవాడివైనా, తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా, ఎంతటి ప్రేమ తత్వమున్నా, విద్యావేత్వమైనా, తత్వవేత్వమైనా, ఎంతటి శాస్త్రవేత్వమైనా, దిష్టువైనా ఏదిష్టువైనా, మార్గిష్టువైనా కోపిష్టువైనా, ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఈ నాటికైనా యేసయ్యను చేరుకునే న్యాయము. యేసు రక్తమే జయము. చప్పట్లు కొడదాం. ఏ రోజుకైనా ఈ కాయము మాయమైపోయేది ఖాయం. ఏ నాటికైనా యేసు యొద్దకు నువ్వు రావాల్సిందే ఖాయం. ఇది న్యాయమే. హల్లెలూయా, స్తోత్రం. ఏంటంట? ఏ నాటికైనా ఈ దేహం ఏమైందంట? మాయమైపోయేది మాత్రం ఖాయం. ఏ రోజుకైనా యేసయ్యను నువ్వు చేరుకోవటమే న్యాయము. చెప్పండి, అందరు చెప్పండి. యేసయ్యను చేరుకోవటం న్యాయం. ఇక యేసుని చేరుకోవడం న్యాయమే అందరికీ. ఎందుకంటే ఆయన లోకనాథుడు, లోకమందంతటి కొరకు ఉద్భవించిన పావన పవిత్రుడు పరిశుద్ధుడైన ఏకైక యేసు క్రీస్తు అనే నామము. దేవునికి స్తోత్రం. యేసు అనే నామము ఏంటంట? ఈ భూమి మీదకి వరంగా ఇవ్వబడిందండి, వరముగా ఇవ్వబడింది. అందుకే ఒక చక్కని ఒక పాట ఉందండి. యేసు అను నామమే నా మధుర గానమే, నా హృదయ ధ్యానమే. యేసు అను నామమే నా మధుర గానమే, నా హృదయ ధ్యానమే. యేసు అను నామమే. అగాధ జలములలోనా అలమటించు వేళ, అగాధ జలముల
హల్లెలూయా. పురుషులలో అతి కాంక్షణీయుడు, దేవతలు అనబడుచున్నవారు, దేవుళ్ళు అని అనబడుచున్న వాళ్ళు, లోకమందంతటా ఎవరు ఎవరిని సేవించినా మనము చెప్పాలి. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో ఐ డోంట్ నో, నాకు తెలీదు, నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం యెహోవాని మాత్రమే సేవిస్తాము. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామా? మనం కూడా అదే మాట పలుకుదామా? మీరు ఎక్కడికి వెళతారో నాకు అనవసరం, మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, మీరు ఏది నేర్చుకుంటారో, ఏ భక్తిని మీరు అవలంబిస్తారో, ఏది దేవుడని చేతులెత్తి దండం పెడతారో నాకు అనవసరం. కానీ నేను, నా ఇంటి వారు మాత్రము నా దేవుని యేసు అనే నామమును మాత్రమే కలిగి ఆయనను మాత్రమే సేవిస్తామన్న వారు చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ఎందుకండి, ఎందుకు ఆయనని ఇంతగా లోకమందంతటా సేవించాల్సిన అవసరత వచ్చింది అంటే ఆయన అనాది సంకల్పానుసారముగా ఉద్భవించినవాడు. ఆయన ఏదో అనుకోని, కలలో అనుకోనో, ఊహలో అనుకోనో, లేకపోతే ఏదో వెలిసిందనో మొలిసిందనో రూపుదిద్దబడిన నామము కాదు. ఇదేంటో తెలుసా? ఆకాశమును భూమిని గతించిన మార్పు లేని యేసయ్య నామం, మార్పు లేని దేవుని వాక్కు, భూమి ఆకాశములకు పునాది వేసిన మాట యేసు మాట, భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుడు, సర్వ సృష్టికి రూపమునిచ్చిన దేవుడు, సర్వమును ఏలుచున్న ఏకైక రారాజు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. మొదటికి వద్దామా మనం? యేసయ్య ఎవరండి? ఎక్కడ పుట్టాడు ఆయన? రాజవంశములో పుట్టాడు ఆయన కదా. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఆయన దీనుడిగా దరిద్రుల కడుపులో పుట్టాడు అని మనం చెప్పుకుంటా ఉంటాం. అది నేను కాదనటల్లా, కానీ రెండవ కోణం మనం చూడట్లా, చూడటల్లా. అందుకని ఎవరైనా దీనంగా ఉంటే, అమ్మా ఆ చర్చిలో కన్నా వెళ్ళకూడదు, నువ్వు కూడా రాకన్నా, మా వాళ్ళు ఒప్పుకోరులా, అబ్బో అట్లాంటి చర్చీలకి ఒకటికి మా కులస్తులు ఒప్పుకోరండి, మా వాళ్ళు ఒప్పుకోరండి, మీరంటే తప్పదుగా, ఇంక మీకేముంది? ఇల్లా వాకిలా, ఆస్తులా అంతస్తులా, పేరా ఖ్యాత్యా, చదువా సందా, ఏముంది మీకు? మీరు కనీసం ఏంది ఆ చర్చి కన్నా వెళ్ళొచ్చు అని. కానీ యేసయ్య ఎక్కడ పుట్టాడంట? ఈ మూడు మనం ఒక్కసారి చెప్పి ముగింపులోకి వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం అందరము. ఎక్కడ పుట్టాడు ఆయన? అందరూ చెప్పాలి. రాజవంశములో పుట్టాడు, మహాపట్టణములో పుట్టాడు, గొప్ప వంశములో పుట్టాడు. దేవునికి స్తోత్రం. యూదులలో ఆయన పుట్టాడు. యూదులంటే ఎవరో తెలుసా? ప్రపంచాన్ని శాసించగలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు. సమస్త జ్ఞానం మనం అక్కడి నుండే ఇక్కడ నేర్చుకోవాలి. ఎక్కడి నుండి నేర్చుకోవాలి? యూదుల్లో నుండి మనం నేర్చుకోవాలి. ఆ వంశములో యేసయ్య పుట్టాడండి. ఇంకా ఎక్కడ పుట్టాడో తెలుసా? రాజవంశములో పుట్టాడు. రాజు దేశాన్ని ఏలుబడి చేసేవాడు. ఏదో ఒక చిన్న గ్రామానికి ఆయన పరిమితమైన వాడు కాదు. అంతేకాదు, ఇంకా ఎక్కడ పుట్టాడో తెలుసా? ఒక మహాపట్టణములో పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుండి మీరు చెప్పండి, నా యేసయ్య మహాపట్టణంలో పుట్టాడు, రాజవంశములో పుట్టాడు, రారాజుగా పుట్టాడు, మరలా రారాజుగానే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరు దయచేసి లేచి నిలబడదాము, ప్రార్థనలోనికి వెళదాము. ఈ మాటలు మీ హృదయాలలో నా దేవుడు క్రియ చేయునుగాక, బహుగా ఫలింప చేయునుగాక. ఈ వినబడిన మాటలు మీ హృదయాలలో బహుగా ఫలించునుగాక. అందరము కూడా మనమందరం ఒక చిన్న తీర్మానముతో ఈ కూటము నుండి మనం బయటికి వెళదాము. ఈ కూటం ముగింపులో ఓ చిన్న తీర్మానానికి వద్దాము.